భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 19వ సర్గయందరి గల 1వ శ్లోకం నుంచి 40వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని రాముడు వనవాసమునకు అంగీకరించుట, తన తల్లి కౌసల్య అనుమతి పొందుటకు వెడలుట అనే కథగా విందాం. శత్రు సంహారకుడైన రాముడు మరణశాసనం వంటి అప్రియమైన ఆ మాటలు విని ఏ మాత్రమో వ్యథ చెందక కైకేయితో ఇట్లన్నాడు: నీవు చెప్పినట్లే అగుగాక. నేను రాజు చేసిన ప్రతిజ్ఞ మన్నించి ఇక్కడ నుండి వనమునకు వెళ్ళి అక్కడ జటాజనధారినై నివసించగలను. కాని రాజు వెనుకటి వలె నన్నీనాడు ఎందుచే అభినందించడం లేదో తెలుసుకోగోరుతున్నాను. దేవి, నీవేమాత్రమో చింతించకు. నీ ఎదుటనే చెబుతున్నాను. నారచీరలు జటలు ధరించి అడవికి వెళ్తాను. సంతోషించు. నా హితము కోరువాడు, పూజ్యుడు, కృతజ్ఞుడు, అన్నిటినీ మించి రాజు కూడా అయిన తండ్రి ఆజ్ఞాపించగా నేను విశ్వాసపూర్వకంగా అతనికి ప్రియమైన కార్యాన్ని చేయకుండా ఉంటానా? భరతుని రాజ్యాభిషేకం గురించి రాజు నాకు స్వయంగా చెప్పలేదు అనే మనోవ్యధ ఒక్కటే నా హృదయాన్ని కాల్చివేస్తోంది. నన్నెవరునూ ప్రేరేపింపకున్నను నేనే స్వయంగా సోదరుడైన భరతునకు అతనికి అభిలాష ఉన్నది అని తెలిసినచో సీతను, రాజ్యమును, ప్రాణములను, ఇష్టజనులను, ధనములను కూడా సంతోషపూర్వకంగా ఇచ్చి ఉండేవాణ్ణి. తండ్రి అయిన దశరథ మహారాజు స్వయంగా కోరుతూ ఉండగా నీ ప్రియమగు కోరిక తీర్చడానికై తండ్రి చేసిన ప్రతిజ్ఞను మన్నిస్తూ నేను సర్వస్వమును భరతునకు ఇయ్యగలను అని వేరుగా చెప్పాలా? అందుచేత నీవు ఈయనని ఓదార్చు. ఇది ఏమి? మహారాజు నేలవైపు చూస్తూ మెల్లమెల్లగా కన్నీళ్లు కారుస్తున్నాడు. రాజాజ్ఞ ప్రకారం మేనమామ ఇంటి నుండి భరతుని తీసుకుని రావడానికై దూతలు ఇప్పుడే వేగము గల గుర్రములు బయలుదేరి వెళ్ళుదురుగాక. నేను తండ్రి మాటలలో యుక్తాయుక్తములను గూర్చి విచారణ చేయక 14 సంవత్సరాల పాటు దండకారణ్యంలో నివసించడానికై వెంటనే వెళ్ళిపోతాను. రాముని వాక్యం విన్న కైకేయి అతడు తప్పక వెళ్ళగలడు అని తెలుసుకుని సంతోషించి అతన్ని తొందర పెడుతూ ఈ విధంగా అన్నది: నీవు చెప్పినట్లే అగుగాక. భరతుని మేనమామ ఇంటి నుంచి తీసుకువచ్చుటకై దూతలు మనోవేగం గల అశ్వములపై వెళ్తారు. కానీ వనమునకు పోవుటకు ఉత్సాహం గల నీవు ఆలస్యం చేయట యుక్తం కాదు అని నా అభిప్రాయం. అందుచేత నీవు వెంటనే అరణ్యానికి వెళ్ళు. రాజు సిగ్గుచే స్వయంగా నీతో చెప్పజాలకున్నాడు అనేది అంత ప్రధానమైన విషయం కాదు. దీనికి నీవు విచారించద్దు. నీవు శీఘ్రంగా ఈ పట్టణం విడిచి అడవికి పోనంత వరకు నీ తండ్రి స్నానం గాని భోజనం గాని చెయ్యడు అంది. ఆ మాటలు విన్న రాజు ఛీ, ఎంత కష్టము వచ్చినది అని పలుకుతూ శోకాక్రాంతుడై మూర్ఛ చెంది ఆ సువర్ణమయమైన పర్యంకమపై పడిపోయాడు. రాముడు ఆ రాజును లేవదీసి కొరడాతో గుర్రమును కొట్టినట్లు కైకేయి మరల ప్రేరేపించగా వెంటనే అడవికి పోవడానికి తొందరపడ్డాడు. భయంకరమగు ఫలంగల అప్రియమైన ఆ దుష్టురాలి వాక్యం విన్న రాముడు ఏమీయూ వ్యథ చెందక ఆమెతో ఈ విధంగా అన్నాడు: దేవి, నేను ధనప్రధానుడను కాను. లోక మర్యాదను అనుసరించవలెను అని మాత్రమే కోరుతున్నాను. కేవలం ధర్మాన్ని అవలంబించిన నేను ఋషి తుల్యుడునని తెలుసుకో. పూజ్యుడైన మా తండ్రికి ప్రియమైన ఏ పనైనను నేను చేయవలసి ఉంటే దానిని ప్రాణం విడిచైనా సరే చేసినట్లే తెలుసుకో. తండ్రికి శుశ్రూష చేయడానికి, ఆయన ఆజ్ఞ పాలించడానికి మించిన ధర్మాచరణ ఏదీ లేదు కదా. పూజ్యుడైన మా తండ్రి గారు చెప్పకున్నా కూడా నీ వచనం ప్రకారం 14 సంవత్సరాలు జనశూన్యమైన అరణ్యములో నివసిస్తాను. నాపై అధికారము కలదానవై ఉండి కూడా నీవు భరత రాజ్యాభిషేక విషయమును నాతో చెప్పక దశరథునితో చెప్పి ఉన్నావు. దీనిని బట్టి నీకు నా గుణములపై నమ్మిక లేదు అని తెలుస్తోంది. నేను మా తల్లికి వీడ్కోలు చెప్పి సీతను ఊరడించి నేడే దండకారణ్యానికి వెళ్తాను. భరతుడు రాజ్యాన్ని పాలిస్తూ తండ్రికి శుశ్రూష చేసేటట్లు నువ్వే చెయ్యాలి. ఇది సనాతనమైన ధర్మం కదా అన్నాడు. రాముని మాటలు విన్న దశరథుడు మిక్కిలి దుఃఖ పీడితుడై ఏమీ మాట్లాడజాలక బిగ్గరగా ఏడ్చాడు. రాముడు మూర్ఛ చెందిన తండ్రి పాదములకు, దుష్టురాలకు కైకేయి పాదములకు నమస్కారం చేసి బయటకు వచ్చాడు. తండ్రికిని కైకేయికిని ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించి అంతఃపురం నుంచి నిష్క్రమించి తన మిత్రులను కలుసుకున్నాడు.
సుమిత్రా కుమారుడైన లక్ష్మణుడు చాలా కోపగించి కన్నీరు నిండిన నేత్రాలతో రాముని అనుసరించి వెళ్ళాడు. రాముడు అభిషేక సామాగ్రికి ప్రదక్షిణం చేసి శ్రద్ధాపూర్వకంగా తన దృష్టిని ఆ మంగళ ద్రవ్యములందు నిలిపి మెల్లగా వెళ్ళాడు. రాముడు మహా సౌందర్యశాలి అవడం చేత లోకమనోహరుడు. అట్టి రాముని గొప్ప శోభను, చంద్రుని శోభను రాత్రివలే రాజ్యనాశము తగ్గించలేకపోయింది. రాజ్యమును విడిచి అరణ్యమునకు వెళ్లనున్న ఆ రామునిలో లోకమునందలి సుఖదుఖాలకు అతీతుడైన యోగియందు వలె చిత్త వికారం ఏదీ కనబడలేదు. గొప్ప మనోధైర్యం కల ఆ రాముడు ఛత్ర చామరములను వదలి మిత్రులను, రథమును, పౌరులను పంపివేసి దుఃఖమును మనసులోనే అణుచుకుంటూ ఇంద్రియములను నిగ్రహించుకుని ఆ అప్రియ వార్త చెప్పడానికై తల్లి గృహానికి వెళ్ళాడు. ఆ రాముని పక్కనున్న వారికి శోభాయుక్తుడు, సత్యవాది అయిన ఆ రాముని ముఖంలో ఎట్టి మార్పులు కనబడలేదు. అధికమైన కాంతులు గల శరత్కాల చంద్రుడు తన సహజ కాంతిని ఎట్లు విడువడో అట్లే ఆ రాముడు తనకు సహజంగా ఉన్న హర్షమును విడువలేదు. ధైర్యంతో కూడిన మనస్సు కలవాడు, మహా తేజస్శాలి అయిన ఆ రాముడు మధురములైన మాటలతో అక్కడున్న జనాల్ని గౌరవిస్తూ తల్లి దగ్గరకు వెళ్ళాడు. రాముని గుణములు వంటి గుణములు కలవాడు, మహాపరాక్రమశాలియు, సోదరుడు అయిన లక్ష్మణుడు మనస్సులో దుఃఖమును అణుచుకుంటూ రాముని వెనకనే వెళ్ళాడు. రాముడు ప్రవేశించిన సమయమున కౌసల్య భవనమంతా గొప్ప ఆనందంతో నిండి ఉంది. అట్టి సమయంలో వచ్చి పడిన కార్య విఘాతమును గూర్చి రాముడు వికారమేమీ చూపలేదు. తానేమైనా వికారం చూపిస్తే అక్కడున్న తన వారికి ప్రాణభయం కలగవచ్చునేమో అని సందేహించి అతడు ఇట్లు ప్రవర్తించాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 19వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 40వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని, రాముడు వనవాసమునకు అంగీకరించుట, తన తల్లి కౌసల్య అనుమతి పొందుటకు వెళ్ళుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 20వ సర్గయందు గల 1వ శ్లోకం నుంచి 55వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారము, రాముడు కౌసల్య భవనమునకు పోవుట, ఆమెకు తన వనవాసమును గూర్చి తెలుపుట, కౌసల్య విలపించుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.